పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం తప్పంటలా హేమహేమి పార్టీ అయినటువంటి టీడీపీ వైఎస్ఆర్సీపీ లాంటివి తమను ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ చేసుకున్నప్పుడు తన జెండాని రెపరెపలాడించడం కానీ ఇక్కడ జనసేన ఉనికిని చాటడం కానీ పోటీ చేసేటువంటి అవకాశం యువతరానికి ఇవ్వడం కానీ మంచి విషయమే. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బీజేపీ కేటాయించినంత సమయం కూడా బీజేపీ ప్రచారానికి తనదైన కార్యకర్తలకు ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి అది తప్పు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వచ్చారు, ప్రచారం చేశారు. మన 170 స్థానాల్లో ఎక్కడ కూడా బీజేపీ గెలవలేదు అంటే, తిరిగితేనే గెలిచేస్తుంది, తిరగపోతే గెలవలేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి హేమాహేమీలు మంత్రులు కూడా ఏకంగా ఇన్ఛార్జీల కింద వ్యవహరించి రాత్రింపగళ్ళు అక్కడే పడుకుని ఏకంగా అక్కడ తాడీబార్ లాంటి ప్రోగ్రాములు లాంటివి పెట్టాలా, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆటంకవాదులందరినీ కూడా పంపించేయాలా, మేము కోర్టులకు ఎక్కుతామని చెప్పి రకరకాల ఎలక్షన్ పొలిటికల్ స్టాండ్స్ లాస్ట్ 1 year 1.5 years నుంచి చేస్తున్నప్పటికీ మరి 3 రాష్ట్రాల్లో అంత చావు దెబ్బ ఢిల్లీలో అధికారంలో ఉండి పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తగిలింది అంటే ఎలక్షను రిజల్ట్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ను పబ్లిక్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అది కూడా ఈ అసెంబ్లీ స్థాయి ఎలక్షన్స్ అనేటువంటివి అసలు అది పిచ్చితనం, అది అమాయకత్వం. అది పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సీట్ల విషయంలో ముందు 32 స్థానాల నుంచి 30 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రంలో ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ నాయకులు కలిసిన తర్వాత పొత్తు ధర్మాన్ని ఆయన అనుసరించాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత గణనీయమైనటువంటి సీట్ల కోసం ఆయన ప్రయత్నం చేసి 14-15 సీట్ల మీద పట్టుబట్టి నాకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 8 స్థానాలకి రకరకాల సమీకరణాల్లో భాగంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన బీఫామ్ ఇస్తున్నప్పుడు కూడా చెప్పారు, ఈ ఎన్నిక అనేటువంటిది అంటే నాకు పోటీ చేసినటువంటి వ్యక్తులు నేరుగా నాకు చెప్పినటువంటి అంశాలు, ఈ ఎన్నిక అనేటువంటిది మీరు ఏదో గెలవాలా ఓడాలా అనేటువంటి ఆ తీర్మానంతో కాకుండా రాజకీయం అంటే ఏంటి, ఎన్నికంటే ఏంటి అనేటువంటిది ఒక విద్యాభ్యాసంలాగా అభ్యసించేటువంటి ప్రక్రియలా తీసుకోండి అని చెప్పి ఆయన బీఫామ్ ఇచ్చారంట. ఖచ్చితంగా బీజేపీ లాంటి పార్టీలో కూడా మినిమం కోటీశ్వర్లు అయినటువంటి వ్యక్తులకే సీట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు గెలిచినటువంటి 10 స్థానాలు బీజేపీ పార్టీలో కూడా అనామకులు ఎవరో గెలవాల. రాజసింగ్ గారు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, జనాలు మొబిలైజ్ చేయగలిగేటువంటి వ్యక్తులు, కనీస దశాబ్ద కాలం రాజకీయాల్లో తలపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ జనసేన 1-2 స్థానాల్లో బీజేపీ నుంచి జనసేన పార్టీలో నమ్మకంతో జాయిన్ అయ్యి ఆ అబ్లిగేషన్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ, కోడపల్లి కానీ లేదా కొత్తగూడెం కానీ పలు ప్రాంతాల్లో కానీ ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా కొత్త నాయకత్వానికి ఊపిరిదడానికి ట్రై చేసింది. ఇంకా రేపు పొద్దున ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కూడా ఎన్నికల వ్యవస్థ మీద ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఓటు అనేటువంటి హక్కు వినియోగించుకునేటువంటి ఓటర్ సోదరుడికి పరిపాలనా వ్యవస్థ మీద సుదీర్ఘమైనటువంటి జ్ఞానం సంపాదించుకున్నంతసేపు తన చేతిలో పెట్టినటువంటి ఓటు అనేటువంటి అస్త్రాన్ని తన కీలుబొమ్మలాగే వాడుకుంటాడు. తనకు తెలియదు దాన్ని అవతలలో ఎలా ఆడిస్తారో ఎలా ఆడుకుంటారో తెలియదు. ఆశల వలయంలో చిక్కులుకున్నటువంటి ఆ సామాన్య సోదరుడు విలువైనటువంటి ఆ మంత్రదండాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఇచ్చినటువంటి సీట్లలోకి వెళ్ళిపోయి అక్కడ రాత్రులు నిద్రలు చేసేసి ప్రచారం చేసినప్పటికీ గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంగా బీజేపీ పార్టీ లాంటిదే ఎక్కడో కోకటవేలులో ఉంటే బండి సంజయ్ గారు లాంటి నాయకత్వంలో ఒక అత్యున్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత నాయకత్వం తప్పిదం వల్ల, కేంద్ర నాయకత్వం తప్పిదం వల్ల ఆయన తప్పించి వాళ్ళే బొక్కబోర్లో పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంటే కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ సాధన కోసం కృషి చేసి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఊహించినటువంటి స్థాయిలో ఓటమిని కైవసం చేసుకుంటే జనసేన నోటాతో పోటీ పడుతుందని మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత అక్కసుతో మాట్లాడుతున్నారనేటువంటి సామాన్య ప్రజలకు అర్థం కాదంటారా?